రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ కోపిరెడ్డి. మీరు చూస్తున్నారు ఎప్పటికప్పుడు పరిజ్ఞానాన్ని, సాంకేతికతను పరిచయం చేసే రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి మొక్కకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి టాపిక్. అయితే ఆరోగ్యం అంటవా, జనరల్గా పురుగులు, తెగుళ్ళు వీటన్నిటిని కంట్రోల్ చేసుకుంటే ఆరోగ్యం ఉంటుంది. ఇది సహజమైన టాపిక్. ఎక్కడ చూసినా కానీ నల్లికి కొత్త మందు వచ్చింది, లేదా పలానా తెగుళ్ళకి, కొమ్మ ఎండు తెగులకి కొత్త మందు వచ్చింది అనగానే ఎక్కువ మంది ఆ వీడియోస్ని వీక్షించడం జరుగుతూ ఉంటాయి. అయితే అది మీ తప్పు కాదు, ఎందుకంటే మీరు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లానికి సంబంధించినటువంటి టాపికే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చూస్తాం అనేది ఆనవాయి. కాకపోతే అచ్చం తెగుళ్ళు, పురుగుల్నే కంట్రోల్ చేసుకుంటే మనం దిగుబడి సాధించగలమా అంటే అవ్వదు. ఎందుకంటే ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. ఆరోగ్యం కూడా మొక్కకు అనేది చాలా ఇంపార్టెంట్. సో మరి ఆరోగ్యం అంటున్నారు కదా, ఈ ఆరోగ్యానికి సంబంధించి మేమేం చేయటం లేదు అనేది మనం చూసుకున్నట్లయితే జనరల్గా మీరు అన్నీ చేస్తున్నారు. కాకపోతే తెలుసో తెలియకో పప్పులో కాలేసినట్టు అన్నట్టు తెలుసో తెలియకో కొన్నిటిని మర్చిపోతున్నారు, కొన్నిటిని వాడుతున్నారు. అది కేవలం మార్కెట్లో ఏవైతే మార్కెటర్స్ ఉంటారో వాళ్ళు ప్లే చేసే గేమ్ను బట్టి నడుస్తూ ఉన్నది ప్రజెంట్ సమాజం. అయితే నేను ఈరోజు ఏం చెప్పదలుచుకున్నా అంటే, జనరల్గా మొక్క ఆరోగ్యానికి సంబంధించి ఏవైతే మనం మార్కెట్లో ఎక్కువ వినే పేరు ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ లేదా పీజీఆర్, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అంటాం. ఈ పేర్లు వింటూ ఉంటాం కానీ అసలు ఏంటివో కూడా మనకి చాలామందికి మనలో తెలియదు, అంటే తేడాలు తెలియదు. అవి తెలుసు, తేడాలు తెలియదు. నేనేదో 3-4 ప్రొడక్ట్ల పేరు, సపోజ్ ఇసాబేన్, క్వాంటిస్, బయోవిటా, అంబిషన్ ఇట్లాంటి పేర్లు చెప్పగానే ఓకే అవన్నీ తెలుసు అందరికీ. కానీ అవేంటి? ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్సా, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్సా, లేదంటే న్యూట్రియంట్సా, అంటే పోషకాల? అవి తెలుసుకోవాలి ఫస్ట్. ఆ ప్రొడక్ట్లో అసలు ఏమున్నాయి, పోషకాలకు సంబంధించి ఉన్నాయా, రెగ్యులేటర్లు ఉన్నాయా, ప్రమోటర్స్ ఉన్నాయా అనేది ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాలనేదే నా యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం. ఈ వీడియోస్ 2 పార్ట్లుగా చేస్తున్నాను, అది కూడా నా యొక్క ముఖ్య ఉద్దేశం అందుకోసమే. అయితే కొంచెం వినటానికి లిటిల్ బిట్ బోరింగ్గా ఉన్నా కానీ దయచేసి ఓపిక చేసి ఒక్క 8 నిమిషాలు నా కోసం కేటాయించండి. మీకు పిక్చర్ అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. అయితే జనరల్గా మనం చూసుకున్నట్లయితే చక్కగా ఎత్తుగా ఇలా పెరిగాడు అనుకోండి, దిగుబడి వస్తుందా? రాదు. ఎందుకు వస్తుంది? చక్కగా పెరిగితే మరి సైడ్ బ్రాంచెస్ రావాలి, పూతలు రావాలంటే ఏదైతే గనుపులు ఉంటాయో ఆ గనుపుల దగ్గర పూతలు వస్తూ ఉంటాయి. ఎక్కువగా ఎన్ని గనుపులు ఉంటే అన్ని పూతలు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా గనుపులు కావాలంటే మొక్కకి ఎక్కువగా కొమ్మలు కావాలి. హైట్ కాదు, హైట్తో పాటు కొమ్మలు కూడా కావాలి. సో ఈ కొమ్మల మీద ఎంతమంది దృష్టి పెడుతున్నారు అనేది మనం చూసుకున్నట్లయితే కొమ్మలకు సంబంధించి ఎక్కువ మంది దృష్టి పెట్టాల. రెండోది ఏంటంటే టాపిక్ డైవర్ట్ అనే విషయంలో కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉన్నాయి. జనరల్గా మొక్క కొమ్మలకి సంబంధించి, పెరుగుదలకు సంబంధించి మందులు కొంతమంది, సపోజ్ మనం ప్లానోఫిక్స్ తీసుకున్నాం అనుకోండి, అది వచ్చేసరికి గ్రోత్ రెగ్యులేటర్, అంటే మొక్కని ఇలా పెంచకుండా ఇలా పెంచిద్ది. దాన్ని మనం వచ్చేసరికి జనరల్గా పూత ఎక్కువగా రావాలన్నప్పుడు కొడతాము, మొక్క వడబడిద్ది, పూత వస్తుంది అనేది కొంతమంది అంటారు. కొన్ని ఏరియాలలోనైతేనేమో అది కొట్టడం వల్ల ఏదైతే వైరస్ స్ప్రెడ్డింగ్ అయ్యే టైంలో దాన్ని స్ప్రే చేయడం వల్ల వైరస్ అనేది అది మొక్క మొత్తం డల్ అయిపోతుంది, కాబట్టి వైరస్ వ్యాప్తి అనేది ఆగిపోతుంది అనేది అదొక ప్రాక్టీస్. అది రైతులు రకరకాల ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి అది వాళ్ళ పర్సనల్ విషయం, కంపెనీలకు అయితే సంబంధించినటువంటి టాపిక్కే కాదది. అయితే మొక్క అచ్చం ఇలా పెరగకుండా ఇలా కూడా పెరగాలి, దానితో పాటు ఇలా కూడా రావాలి, అంటే బుట్ట కట్టడం అంటారు చూసావా, అలాగ బుట్ట కట్టడం. ఏదైతే మనిషి చక్కగా, అంటే మనిషి ఎత్తు పెరగాలి, దానితో పాటు ఇలా ఉండాలి, దానితో పాటు ఇలా ఉండాలి. సో ఈ మూడింటికి సంబంధించి మార్కెట్లో 3 టాపిక్లు ఉంటాయి. మొక్క ఇలా పెరగాలంటే ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అంటారు, మొక్క ఇలా రావాలంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అంటారు, మొక్క ఇలా రావాలంటే అంటే ఇట్లా సైజు రావాలంటే న్యూట్రియంట్స్, పోషకాలు అంటారు. సో ఈ 3 రకాల ఫ్యాక్టర్స్ అనేది నేను చెప్పినటువంటి 3 రకాల ఏదైతే ప్రాసెస్ ఉన్నదో వాటికి సంబంధించినటువంటి పని చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ 3 రకాలలో 3 రకాల ఏదైతే మందులు ఉంటాయో అవి అనేది ఇన్వాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. గ్రోత్ రెగ్యులేటర్ సంబంధించి మందులు ఉంటాయి, గ్రోత్ ప్రమోటర్ సంబంధించి మందులు ఉంటాయి, పోషకాలకు సంబంధించి మందులు ఉంటాయి. అయితే ఈ పోషకాలకు సంబంధించిన మందులు అనేది మనం రెగ్యులర్ వాడే మందు కట్టలు కావచ్చు, న్యూట్రియంట్స్ కావచ్చు, ఇవన్నీ పోషకాలకు సంబంధించిన టాపిక్లే.
ప్రమోటర్స్ సంబంధించి మనకి తెలుసో తెలియక చాలా మందులు ప్రమోటర్స్ వాడుతూ ఉంటాం. అయితే రెగ్యులేటర్కి సంబంధించి ఎక్కడో 10లో 5 2 3 4 ఆ రెగ్యులేటర్ సంబంధించి వాడుతూ ఉన్నారు, కానీ రిమైనింగ్ వాడటం లేదు. అంటే నువ్వు చెప్పే స్టోరీని బట్టి మా చెట్లు ఎత్తు పెరగకుండా తగ్గియమంటావా అంటారు. అలా తగ్గియమని నేను చెప్పట్లేదు. కాకపోతే మనం వాడే ప్రాసెస్లోనే మనకి మొక్కని ఎలా మలుచుకోవాలో దానికి తగ్గినటువంటి మందులను స్ప్రే చేసి అలా మలుచుకొని ఎక్కువగా దిగుబడులు సాధించాలి అనే ధోరణితోనే నేను వీడియోని చెప్తా ఉన్నాను. కాబట్టి ఈ ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మూడింటికి సంబంధించి తేడాలు తెలుసుకోవాలి. జనరల్గా నేను కూడా న్యూట్రియన్స్ సంబంధించి వీడియో చెప్పాను. దాంతోపాటు పెప్టైడ్స్, న్యూట్రియన్స్, మిక్చర్స్ అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశాను. అచ్చం న్యూట్రియన్స్ సంబంధించి వీడియో పెడితే 1000 మంది చూశారు. ఈ రకరకాల పేర్లు చదివి అమినో యాసిడ్స్, న్యూట్రియంట్ మిక్చర్స్ అనే పేర్లు చదివి పెడితే అది 10,000 మంది చూశారు. నాకు ఆశ్చర్యం వేసి చాలా మంది కాల్ చేశారు, కొంతమందికి రెస్పాండ్ అవ్వలేదు. సరే, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మొక్క పెరుగుదలకు సంబంధించి ఏమి కావాలి, ఒక సైజు అంటే కాయ సైజు కానీ మొక్క సైజు కానీ రావాలంటే ఏమి కావాలి, దానితో పాటు మొక్క సైడ్ అనకొమ్మలు కావాలంటే ఏమి కావాలి, గనుపుల మధ్య దూరం తక్కువగా కావాలంటే, అది ఏ పంట అయినా సరే దేంటైనా సరే గనుపుల దగ్గర పోతలు వస్తాయి కాబట్టి గనుపుల మధ్య దూరం తక్కువగా కావాలంటే ఏ మందులు కొట్టాలి, ఏ మందులు వాడాలి. సో వీటికి మధ్య మీరు అన్ని రకాలు వాడుతూ ఉన్నారు, కానీ వీటి మధ్య తేడాలు తెలుసుకోవాలనే ఒక ఆలోచనతో, ఆ పరిజ్ఞానాన్ని షేర్ చేయాలనే ఒక ఆలోచనతో నేను వీడియో అనేది చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి సో మీరు పార్ట్ 1లో అసలు పిక్చర్ అంతా మొత్తం విన్నారు కదా. సో చూస్తూనే ఉండండి రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. పార్ట్ 2లో ఆ మందులు ఏమేంటి, అది ప్రముఖమైన ఎంఎన్సి కంపెనీలకు సంబంధించిన మందులే చెప్తాను. మళ్ళీ అల్లాటప్ప అటాటి కాదు, మేజర్ మందులే చెప్తాను. ఆ మందులు ఏంటి, ఆ మందుల్ని ఎలా టైంలో అంటే ఏ టైంలో ఎలాగ వాడితే మొక్క మీద ఇంపాక్ట్ అనేది బాగా చూపిస్తాయనేది పార్ట్ 2లో చెప్తాను. చూస్తూనే ఉండండి రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్.